హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. మన ఛానల్లో చెప్పే ఆడియోస్ స్టోరీస్ అన్నీ నా ఓన్ అండి. నేనే రాశాను, వాయిస్ ఓవర్ కూడా నేనే చెప్తున్నాను. మన స్టోరీలోకి వెళ్ళే ముందు అందరూ ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము. స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఆర్వి హీరో ఆరోనంద కూతురు అని కోల్కతాలోని న్యూ కంపెనీ స్టార్ట్ చేసిందని తెలుసుకొని తనకి పోటీగా అతను కూడా కోల్కతాలోనే తన కంపెనీ స్టార్ట్ చేశాడు ధనుష్. ధనుష్ ఈ ప్రాసెస్లో ఉండగానే 2 మంత్స్ పూర్తవ్వడం, మిథున సెకండ్ ఇయర్లో కంటిన్యూ అవ్వడం జరిగిపోయాయి. ఎలాగో అతని స్టడీస్ కూడా ఆ ఇయర్తో అయిపోవడంతో ఊపిరి పీల్చుకున్న మిథున ఇక వాడి పీడ విరగడైనట్టే అనుకుంది. ఆర్వి దెబ్బకు భయపడి తనని వదిలేశాడు. ఇక తాను ఎవరికి భయపడి చదువు వదులుకోవాల్సిన అవసరం లేదు అనుకుని హ్యాపీగా స్టడీస్ కంటిన్యూ చేసుకుంటుంది మిథున. సరిగ్గా 6 నెలల తర్వాత సారథి గారికి ఓ రోజు నైట్ సర్జరీ అటెండ్ అవ్వాల్సి ఉండడంతో ఇంట్లో మిథున ఒక్కరితే ఉండాల్సిన పరిస్థితి. కాలేజీ నుండి వచ్చిన మిథునకి కాల్ చేసి అతను నైట్ లేట్గా వస్తానని జాగ్రత్తగా డోర్స్ లాక్ చేసుకొని డిన్నర్ చేసి పడుకోమని చెప్పాడు సారథి. "హ్మ్, ఓకే డాడ్" అంది మిథున. పక్కన ఇంటి అమ్మాయిని తోడుగా పిలుచుకొని 8 గంటల వరకు చదువుకున్న మిథున తను వెళ్ళగానే లేచి డోర్స్ లాక్ చేసుకుని తన రూమ్కి వెళ్ళింది. అరగంట తర్వాత ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి డిన్నర్ చేసి కాసేపు వాకింగ్ చేసుకున్న తర్వాత కిచెన్ క్లీన్ చేసుకొని రూమ్కి వెళ్ళబోతుంటే కాలింగ్ బెల్ మోగిన సౌండ్. ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు అని అనుమానంగా అనుకుంటూనే మెట్లు దిగిన మిథున ఎవరు అని అడిగింది మెల్లిగా. మేడం, పార్సిల్ అన్న మాటకి ఈ టైంలో పార్సిల్ అని అనుకుంటూ నేనేం ఆర్డర్ చేయలేదుగా అంది డోర్ ఓపెన్ చేయకుండానే మిథున. ముజే నై పతా మ్యామ్, లేకిన్ ఏయి అడ్రస్ హై ఇస్మే అని చెప్పాడు అతను హిందీలో. అనుమానంగానే డోర్ కొద్దిగా ఓపెన్ చేసి చూసిన మిథున ఎదురుగా కనిపించిన ధనుష్ని చూసి భయంతో చెమటలు పట్టేశాయి తనకి. కారణం, అప్పటికే వాడు ఫుల్గా తాగి ఉండడం ఒకటైతే వాడి పెదవుల్లో కనిపిస్తున్న రాక్షస నవ్వు మరొకటి. అది చూడగానే ఆమె గుండెలు అదిరాయి. వెంటనే డోర్ క్లోజ్ చేయాలని ట్రై చేసింది మిథున. కానీ ధనుష్ తనకి ఆ అవకాశం ఇవ్వకుండా బలంగా డోర్తో పాటు మిథునని కూడా తోసి లోపలికి వచ్చి డోర్ లాక్ చేసేశాడు లోపలి నుండి. ధనుష్ లోపలికి రావడంతోనే మిథున వెనక్కి తిరిగి తన రూమ్కి వెళ్ళడానికి పరిగెత్తింది భయంగా. ధనుష్ లోపలికి రావడంతోనే మిథున వెనక్కి తిరిగి తన రూమ్కి వెళ్ళడానికి పరిగెత్తింది భయంగా. తన వెనకే ఒక్కో అంగకి 3 మెట్ల చొప్పున ఎక్కుతూ మిథున రూమ్ వరకు చేరుకున్నాడు ధనుష్. ఏంటే, భయపడుతున్నావా? ఏ, ఆ రోజు ఉన్న ఆ ధైర్యం ఎక్కడ పోయిందమ్మా? అన్నాడు తన వెనకే వస్తూ కోపంగా ధనుష్. ధనుష్, మర్యాదగా చెప్తున్నాను వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. లోపల భయంగా ఉన్నా కూడా పైకి ధైర్యాన్ని నటించింది మిథున. అబ్బా, ఏం చేస్తావే, కొడతావా? అంటూ ఆ రోజు మిథున చెప్పుతో కొట్టడం తలుచుకొని కోపంగా తన చెంప మీద చెయ్యేసుకొని చూశాడు ధనుష్. మత్తుగా చూస్తున్న ధనుష్ చూపు చూస్తుంటే ఆమెలో భయం మరింత ఎక్కువవుతుంది. నెమ్మదిగా వాణ్ణి మాటల్లో పెట్టి లోపలికి వెళ్ళాలి అనుకుంది మిథున. కానీ అంత మత్తులో కూడా వాడు ఆమె ప్రతి చర్యని కనిపెడుతూనే ఉన్నాడు. ఆమె ఒక్క అడుగు వేసేలోపే ఆమెని చేరుకొని పులిలా పంజా విసిరాడు ఆ లేడి కూనపై. బలవంతంగా వాణ్ణుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న మిథున చెంప మీద గట్టిగా చెంపదెబ్బ వేశాడు ధనుష్. చురుక్కున తగిలిన వాడి కరుకైన చేతి దెబ్బకి తూలి కింద పడబోతున్న మిథున జుట్టు పట్టుకొని ఆమె మొహాన్ని తన మొహానికి దగ్గరగా తెచ్చుకున్నాడు ధనుష్. గుప్పుమని వాడి నుండి వస్తున్న మందు వాసనకి కడుపులో దేవేసినట్టు అవుతుంటే మొహాన్ని అసహ్యంగా పక్కకు తిప్పింది మిథున. ఏంటే, మొహాన్ని తిప్పేస్తున్నావు హ? అన్నాడు తన 2 చెంపలు గట్టిగా వత్తి పట్టుకొని ఆమె మొహంలో మొహం పెట్టి అడుగుతూ ధనుష్. ఆ రోజు నువ్వు ఎవర్తిని చూసుకుని అయితే నన్ను చెప్పుతో కొట్టావో దాని జీవితాన్ని నా కాలి కింద చెప్పులా నలిపేయకపోతే నా పేరు ధనుషే కాదే అన్నాడు పొగరుగా. నువ్వు తనని ఏం చెయ్యలేవురా. అయినా ఆ రోజు ఆ అక్క చేతుల్లో కుక్క తన్నులు తిన్నావే, ఇంకా సిగ్గు రాలేదా నీకు? అంది మిథున కోపంగా.
ఇలా నాలాంటి చేతకాని ఒంటరి ఆడపిల్లల మీద కాదురా నీ ప్రతాపం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వే గనక నిజమైన మగాడివే అయితే అక్కడ ఆ అక్క దగ్గర చూపించరా నీ మగతనం. అంతేకాని ఇలా నాలాంటి లేడి పిల్ల మీద కాదు. థూ అంటూ వాడి మొహాన ఊసింది మిథున. అది వాడిలో కోపాన్ని మరింత ఆజ్యం పోయగా మరోసారి ఆమె చెంప మీద వాడి ప్రతాపం చూపించాడు. ఏంటే తెగ వాగుతున్నావు? నా మగతనమేంటో అంత ఆరాటంగా ఉందా చూడడానికి? దానికి చూపించే టైం వచ్చినప్పుడు దానికి చూపిస్తా. ముందైతే నీకు చూపించాల్సింది చాలా ఉంది అంటూనే ఆమె రెక్క పట్టుకొని మిథున రూంలోకి లాక్కెళ్ళి తనని బెడ్ మీద తోసి బలవంతంగా తన మీదకు దూకాడు ధనుష్ పులిలాగా. ఆలోపే పక్కనే ఉన్న వస్తువులని అతని మీదకు విసిరేస్తూ ప్రతిఘటించడానికి చాలానే ప్రయత్నించింది మిథున. కానీ వాడి పశుబలం ముందు ఆమె బలం సరిపోలేదు. బెడ్‌షీట్‌తో తన కాళ్ళు, చేతులు కట్టేసి బలవంతంగా తనతో పాటు తీసుకొచ్చుకున్న మందుని ఆమె నోట్లో పోసి బయటికి ఊయకుండా నోట్లోంచి అరుపులు బయటకు రాకుండా తన నోట్లో పిల్లో కవర్ కుక్కి రాక్షసంగా ఆమె మీద పడి వాడి కోరికను తీర్చుకున్నాడు ఆ రోజు. 2 గంటల 2 గంటల పాటు తనపై వాడి రాక్షస దాడిని సాగించి చలనం లేకుండా పడి ఉన్న ఆమెని ఓసారి టాప్ టు బాటమ్ స్కాన్ చేసినట్టుగా చూసి నగ్నంగా ఉన్న ఆమె ఒంటిని చూస్తూ పెరుగుతున్న తాపానికి మళ్ళీ తన మీద దాడికి దిగబోతుండే కింద నుండి ఓపెన్ చేస్తున్నట్టు వినిపించిన డోర్ సౌండ్‌కి షిట్ అని కోపంగా పిడికిలి బిగించి మంచం మీద కొట్టి లేచి తను డ్రెస్ వేసుకొని మిథున కాళ్ళు చేతులు కట్టేసిన బెడ్‌షీట్‌ని విప్పదీసి ఆమె బాడీని ఫుల్‌గా కవర్ చేసేలా కప్పి బాల్కనీలోంచి వెళ్ళిపోయాడు దర్జాగా ధనుష్. సర్జరీ ముగించుకొని ఇంటికి వచ్చిన సారథి గారు హాల్ అంతా చిందరవందరగా కనిపిస్తూ ఉంటే భయంగా అనిపించి మిథున అని పిలుస్తూ కూతురి రూమ్‌కి వెళ్ళేసరికి రక్తమూడుతున్న కూతురి మొహం, పెదాలు చెదిరిన జుట్టు, కూతురిలో చలనం స్పృహ లేకపోయినా ఏకధాటిగా కారుతున్న కన్నీటిని చూస్తూ మిథున అని ఆమె తలపట్టి పైకి ఎత్తపోతే భుజాల దగ్గర ఓపెన్‌గా ఉన్న కూతుర్ని చూసి చప్పున కళ్ళు మూసి అలాగే మళ్ళీ పడుకోబెట్టి కళ్ళు మూసుకొని బెడ్‌షీట్ కప్పాడు సారథి. తల కొట్టుకుంటూ ఏడుస్తూ పక్కనే కింద కూర్చుండిపోయిన సారథి మిథు మిథు అని చెంపలు తడుతూ ఉంటే ఆమెలో చలనం శూన్యం. తెల్లవారి 4 గంటల టైంలో స్పృహలోకి వచ్చిన మిథున పక్కకి చూస్తే కింద కూర్చొని ఏడుస్తూ తన పక్కనే బెడ్ మీద సొమ్మసిల్లిపోయిన తండ్రిని చూసి ఒక్క 10 నిమిషాలు ఆలోచనల తర్వాత నిస్సారంగా లేచి బెడ్‌షీట్ చుట్టుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత లేచి వాష్‌రూమ్‌కి వెళ్ళింది. ఇంతకుముందు పైన కొంచెం ఫాస్ట్‌గా స్క్రోల్ చేసింది. ఇదేనండి ఒక్కోసారి డబల్ వస్తుంది. అందుకు స్క్రోల్ చేస్తున్నాను. ఇంకోటి అదంతా లిపి గైడ్‌లైన్స్ అండి. అది నేను లిపిలో ఇచ్చింది ఇక్కడ వచ్చేసింది. అందుకని దాన్ని స్క్రోల్ చేశాను. అది మీకు సంబంధం లేదు. అది స్టోరీ కాదు. మిథున లేచి వెళ్ళిన కాసేపటికి స్పృహలోకి వచ్చిన సారథి బెడ్ మీద చూస్తే మిథున లేకపోయేదంతో కంగారుగా లేచి అమ్మా మిథు అంటూ పిలిచారు భయంగా. కూతురు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి భయపడుతూనే బాల్కనీలోకి వెళ్ళి చూసొచ్చి వాష్‌రూమ్ డోర్ ఓసారి తట్టి చూశాడు. లోపలి నుంచి లాక్ చేసి లేదేమో చిన్నగా తట్టగానే ఓపెన్ అయ్యింది. లోపలికి చూడొద్దు అనుకుంటూనే భయంగానే కళ్ళు మూసుకొని ఇంకాస్త మెల్లిగా డోర్ ఓపెన్ చేశాడు సారథి. ఎంతకీ లేని అలికిడికి చిన్నగా కళ్ళు తెరిచి చూసిన ఆయనకు రక్త రక్తపు మడుగులో కూర్చున్నట్టే కిందకి జారి ఉన్న కూతుర్ని చూడగానే గుండె ఆగినంత పనయ్యింది. నిద్ర లేచిన మిథునకి తన కళ్ళెదురుగా తండ్రి కనబడడంతో ఆయన మొహంలోకి చూసింది. రాత్రంతా ఏడ్చాడుగా అన్నదానికి రుజువుగా ఆయన మొహంలో కలవరం స్పష్టంగా తెలుస్తూ ఉంటే తనని తాను చూసుకుంది మిథున. ఆ మృగం ధాటికి ఆమె ఒళ్ళంతా ఎర్రని రక్త సింధూరంలా ఉంది. అక్కడక్కడ ఎక్కడికక్కడ ఆ కుక్క చేసిన దాడికి గుర్తుగా పంటిగాట్లు బలవంతంగా ఆమెని కొడుతూ రాక్షసానందం పొందడం వల్ల ఆమె బాడీలోని ప్రైవేట్ పార్ట్స్ భరించలేని నొప్పిని ఇస్తున్నాయి. రాత్రి జరిగిందే పదే పదే గుర్తొస్తుంటే ఆమెకి కన్నీళ్లు ఆగలేదు. తన తండ్రికి అంత బాధనిస్తూ తను అంత నరకం అనుభవిస్తూ ఇంకా ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి?
అనుకున్న మిథున 10 నిమిషాల్లో ఇన్ని ఆలోచించిన తాను ఇక తాను బ్రతకడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు అనుకొని లేచి వాష్రూమ్లోకి వెళ్తూ అక్కడే తన రూమ్లో ఉన్న ఒక డెకరేషన్ యాంటిక్ పీస్ పట్టుకొని లోపలికి వెళ్ళింది. నైట్ డ్రెస్ వేసుకున్నాక షవర్ ఆన్ చేసి ఆ నీళ్లలో తన కన్నీటిని, ఆమె గాయాల నుండి కారుతున్న రక్తాన్ని కలిపేస్తూ వాటికి జతగా తాను తెచ్చుకున్న యాంటిక్ పీస్ని పగలగొట్టి దాంతోనే మణికట్టు దగ్గర కట్ చేసుకొని ఆ రక్తాన్ని కూడా నీళ్ల దారతో కలిపేసింది మిథున. నిర్జీవంగా ఉన్న కూతురిని చూసి మిథు అని అరుస్తూ వెంటనే తనని 2 చేతుల్లో ఎత్తుకొని ఏడుస్తూ మిథున మిథున అంటూనే ఏడుస్తూ ముందు బయటకు తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టిన సారథి గారు పల్స్ చెక్ చేశాడు. చాలా లోగా ఉంది. మణికట్టు దగ్గర పూర్తిగా నర్వ్ ఇంకా కట్ అవ్వలేదు కానీ చాలా వరకు బ్లడ్ అయితే లాస్ అయ్యింది. ఎంతో మందికి సర్జరీలు సక్సెస్ఫుల్గా చేసిన డాక్టరే. కానీ ఇప్పుడు కూతురు అలా పడి ఉంటే చేతులు వణుకుతున్నాయి అతనికి. ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే తాను వర్క్ చేసిన హాస్పిటల్కే తీసుకువెళ్ళాడు. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి అని. అంత ఉదయమే వచ్చేసరికి ఎవరూ లేరు. డ్యూటీ డాక్టర్స్ మాత్రం ఉన్న వాళ్ళు కూడా నిద్రలోనే ఉన్నారు హాస్పిటల్లో. మిథునని నేరుగా ఐసీయూలోకి తీసుకువెళ్ళాడు సారథి. అప్పటికే డ్యూటీ డాక్టర్స్ కూడా వచ్చారు ఆ అలికిడి విని. ఎంత డాక్టర్ అయినా కూడా బయటి వాళ్లకు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు లేని భయం తన సొంత వాళ్లకు చేస్తుంటే ఎక్కువగా ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు అదే మిథునకు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వణుకుతున్న సారథి గారి చేతులు చూసి డ్యూటీ డాక్టర్ తనని చూసి విషయం అర్థం చేసుకొని, సార్ ప్లీజ్ నేను చూస్తాను అన్నాడు ఆ డాక్టర్. లక్కీలీ ఆమె బ్లడ్ గ్రూప్ కూడా హాస్పిటల్లోనే అవైలబుల్ ఉండడంతో ఫాస్ట్గా బాటిల్ ఎక్కించేశారు మిథునకి. కూతుర్నే చూస్తూ ఆమె పక్కనే కూర్చున్నారు సారథి ఆ రోజంతా. ఇక ఆ రోజు మొదలు మిథున పూర్తిగా స్టబర్న్గా మారిపోయింది. అసలు పిలిస్తే పలకదు, ఎవరితో మాట్లాడడం ఉండదు, కాలేజ్కి అనేదే మానేసింది. ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోదామా అన్న థాట్స్ నిండిపోయాయి ఆమె బ్రెయిన్లో నిండా. కూతురు పరిస్థితి చూసి సారథి గారికి ఉన్న ఒక్క కూతురు కూడా ఇలా అయిపోయేసరికి పిచ్చెక్కినట్టు అయిపోయింది. కౌన్సిలింగ్ కూడా ఇప్పించాడు. 5 సెట్టింగ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత కాస్త మనుషుల మీద, తండ్రి మీద ధ్యాస మళ్ళింది మిథునకి. కాలేజ్లో జాయిన్ చేస్తానంటే చావనైనా చేస్తాను కానీ కాలేజ్కి మాత్రం మళ్ళీ వెళ్ళను అని ఖచ్చితంగా తెగేసి చెప్పింది మిథున. కానీ ఒంటరిగా ఉంటే మాత్రం అవే ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరిని చూసినా భయపడడం, ఎవరైనా కొత్తవారు వస్తున్నారు అంటే లోపలికి వెళ్ళి దాక్కోవడం చేసేది మిథున. ఇంకా అక్కడే ఉంటే ఆమె అవి పిచ్చి పిచ్చి థాట్స్తో ఉంటుంది అని, నువ్వు చదువు కంప్లీట్ చేయాల్సిందే అని ఖచ్చితంగా పట్టుబట్టారు సారథి గారింకా. అవసరం అయితే ఇక్కడ కాకుండా వేరే సిటీలో జాయిన్ చేస్తా అన్నారు. అలా అనుకోకుండా ఓ రోజు కూతురు ఫోన్ చూసిన తనకి అందులో ఆర్నవ్ పిక్ కనిపించింది. ఆర్వి మిథున ఇంటికి వచ్చినప్పుడు మొదటిసారి ఆమె ఫోన్లోనే ఆర్నవ్ పిక్ చూసింది మిథున. చూడగానే నచ్చేశాడు తనకి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా. ఆర్వి వాష్రూమ్లో ఉండగా ఓసారి ఫోన్ చేశాడు ఆమె నెంబర్కి ఆర్నవ్. స్క్రీన్ మీద బ్లింక్ అవుతున్న పిక్ చూసి సరదాగా లిఫ్ట్ చేసింది. తనతోనే మాట్లాడాలని మిథున. కానీ ఆర్నవ్ బేస్ వాయిస్ వినగానే పాపలో భయం పుట్టి కేవలం అతని మాటలు వినడమే గాని ఇటు నుంచి తానైతే ఏమీ మాట్లాడలేదు మిథున. అలా ఆమె ఫోన్ చెక్ చేసి చూస్తుంటే ఆర్వి ఫోన్లో చూసి దొబ్బేసిన ఆర్నవ్ ఫోన్ నెంబర్ అతని పిక్తో పాటు ఫీడ్ చేసుకుంది మై లవ్ అన్న పేరుతో. కూతురు ప్రేమ విషయం తెలిసి సంతోషపడాలో లేదా ఇలాంటి పరిస్థితుల్లో తెలిసినందుకు బాధపడాలో, కూతురికి జరిగిన అన్యాయానికి ఆర్నవ్ ఎలా తీసుకుంటాడో తెలియక బాధపడిపోయాడు సారథి. తర్వాత ఆర్వి తాను ఉండేది కోల్కతాలో అని చెప్పడం గుర్తొచ్చి ఆర్నవ్ ఆర్వి బ్రదర్ అని తెలుసుకొని కావాలనే మిథునని ఒప్పించి కోల్కతాకి తీసుకొచ్చాడు సారథి. వాళ్ళు కోల్కతా వస్తున్నప్పుడే సరిగ్గా అప్పుడే వెతకబోయిన మనిషి ఎదురుపడ్డట్టు అనుకోకుండా ఆ రోజు ఆర్నవ్ యాక్సిడెంట్ వీళ్ళకే కనబడడం, మిథున ఆర్నవ్కి హెల్ప్ చేయడం జరిగింది.
అందుకే ఆరవ్ అడగగానే సారథి మిథునని వాళ్ళింట్లో ఉంచడానికి ఒప్పుకున్నాడు. ఇలా అయినా కూతురిలో మార్పు వస్తుందేమో అని ఆయన ఆశ. ఆ రోజు ఆరవ్‌కి ఎందుకు కాలేజీ మధ్యలోనే ఇక్కడికి వచ్చారు అని అడిగినప్పుడు కాలేజ్‌లో ర్యాగింగ్ సమస్య అని మాత్రమే చెప్పాడు సారథి. ఇక సారథి గారు చెప్తుంటే మళ్ళీ జరిగింది అంతా గుర్తొచ్చిన మిథున భయంతో వణికిపోయింది. అది చూసిన ఆరవ్ చలించిపోయాడు. ఇందులో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆర్వి ఆవేశం వల్ల తప్పు జరిగింది అని ఆరవ్‌కి అనిపిస్తూ ఉంటే మిథున పక్కన కూర్చొని ఆమె తల నిమురుతూ భయపడకు నేనున్నాను కదా అన్నాడు. అనునయంగా చెప్పాడు. నీకు ఆర్వి మీద కోపంగా ఉందా అని అడిగాడు మెల్లిగా ఆరవ్. ఎందుకు అంకుల్ అన్నట్టుగా చూసింది మిథున తలెత్తి. అంటే ఆ రోజు ఆర్వి వల్లే కదా వాడికి నీ మీద పగ ఎక్కువయ్యింది అని అడిగాడు ఆరవ్. సామ్రాట్ అయితే ఆవేశంతో పిడికిలి బిగించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అసలు ఆ రోజే ఆర్వి వాణ్ణి చంపక తప్పు చేసింది అని నేను ఫెయిల్ అవుతుంటే అన్నాడు ఆవేశంగా. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వాడికి నా చేతుల్లో చావాలని రాసి పెట్టుంది సాలగాడు. అలాంటి చెత్త కార్తి కుక్కలకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. కుక్కని కొట్టినట్టు కొట్టి ఆ చెత్త కార్తి కుక్కలతోనే వాడు దేన్ని చూసుకొని అయితే అంత విర్రవీగి వెర్రెక్కిపోయి ఉన్నాడో అదే లేకుండా చేయిస్తా అంటూ ఆవేశంగా సామ్రాట్ బయటకు వెళ్తుంటే రేయ్ ఆవేశపడకురా అంటున్న ఆరవ మాటకి అడ్డొస్తూ చివాల్న తిరిగి చూసి సీరియస్గా ఒక్క లుక్ ఇచ్చి ఆగకుండా వెళ్ళిపోయాడు సామ్రాట్. సామ్రాట్ వెళ్ళిపోయాక ఆరవ్ దీర్ఘంగా నిట్టూర్చుతూ హుఫ్ వీడేంటి ఇలా ఉన్నాడు. ఆ రోజు డస్కీ మొహంది మొత్తుకుంటూనే ఉంది. మరీ రూమ్ నిండా మీ ఫోటోలే వద్దండి అక్కడక్కడ దేవుని ఫోటోలు పువ్వుల ఫోటోలు పెట్టుకుందామని. కానీ నాకున్న తిక్కకు నేను వింటేగా దాని మాట. ఎప్పుడు నా ఫోటోసే చూస్తే నా పిల్లలు నా అంత అందంగా ఉంటారని అనుకున్నా గాని ఇలా నన్ను మించిన బలుపుగాడు దిగుతాడని నాకప్పుడు తెలియలేదు అనుకున్నాడు ఆరవ్. ఛీ అయినా ఇదంతా ఆ దిక్కుమాలిన డొక్కు డస్కీ చేసిన తప్పు. ప్రెగ్నెన్సీ టైంలో ఎదురుగా ఉన్న వాళ్ళ పోలికలతో పిల్లలు పుడతారని చెప్పిందే కానీ బుద్ధులు కూడా అవే వస్తాయని నాకెందుకు చెప్పలేదు అసలు అది అనుకుంటూ అది తప్పు చేసి ఇప్పుడు వీడి ముందు నన్ను అడ్డంగా ఇరికిస్తుంది ఎడ్డి డస్కీ. దానికి మామూలుగా ఉండకూడదు ఈసారి నా పనిష్మెంట్ అని మనసులోనే భార్యని కొడుకుని బొచ్చెడు బూతులు తిట్టుకున్నాడు ఆరవ్. ఆరవ్ గారు ఇప్పుడు ఎలా అండి? ఈ సామ్రాట్ చూస్తే అస్సలు ఆగేలా లేడు. ఆ ధనుష్ ఏమో అసలే మంచోడు కాదు. పైగా వాడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ నాన్న అండ ఉంది. వాడితో వైరం ఎవరికీ అంత మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సామ్రాట్ను ఆగమని చెప్పండి అన్నాడు సారథి భయంగా. ఆరవ్ సారథిని చూస్తూ మా వాడికి ఈ ఆరవ్ గాడి అండ ఉంది సారథి. వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకునే కలేజా ఉంది. వాడిని వాడు మాత్రమే కాదు తన వాళ్ళ మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే దమ్ముంది నా కొడుకులో. అదొక్కటి చాలు మీరు చెప్పిన వాటన్నింటికి సమాధానం చెప్పడానికి అన్నాడు ఆరవ్ సీరియస్గా. కానీ ఆరవ్ గారు అంటున్న సారథికి చెయ్యి అడ్డుపెట్టి ఆపమన్నట్టుగా చూసి నువ్వు చెప్పు మీదు నీకు ఆర్వి మీద కోపంగా ఉందా అని మరోసారి అడిగాడు ఆరవ్. మిథున టక్కున తలెత్తి అస్సలు లేదంకుల్. అసలు ఆ రోజు ఆర్వి గారే లేకపోయి ఉంటే నా జీవితం అదే రోజు అంతమయ్యేది ఏమో. నా వరకు నేనింకా ప్రాణాలతో ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆర్వి గారు నాలో నింపిన ధైర్యమే అని ఖచ్చితంగా చెప్పగలను అంది మిథున. మరైతే ఇంకోసారి నీ కంట్లో ఈ కన్నీళ్ళని నేను చూడకూడదు. నీలో ఈ భయాన్ని అస్సలు చూడకూడదు అన్నాడు ఆరవ్. మిథున భయపడుతూనే ఆరవ్ను తండ్రిని మార్చి మార్చి చూసింది బేలగా. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు మిథున. నాకు చెప్పావుగా సమస్య. ఇక నేను చూసుకుంటా. నువ్వు ధైర్యంగా ఉండు. అవును నీకు ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా అన్నాడు ఆరవ్. హా అంకుల్ అని నిలువుగా తల ఊపింది మిథున. మరి కాలేజ్కి వెళ్ళలేదేంటి అని అడిగాడు ఆరవ్. ఆర్వి గారు వద్దని చెప్పారు. కావాలంటే మీ చేత మాట్లాడిద్దామని అన్నారు కూడా అని మిథున చెప్పడంతో ఓ సరే అయితే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో మిథు. మనం ఈవినింగ్ బయటకు వెళ్దాం అన్నాడు ఆరవ్. బయటకా భయపడుతూ అడిగింది మిథున. బయటకే కానీ ఎందుకంత భయం? అక్కడ మేమందరం ఉంటాంగా
నువ్వు అస్సలు భయపడే అవసరం లేదు, ముందు కాసేపు పడుకో అని మిథున తలనిమిరి ఆ రూమ్లోంచి బయటకు వచ్చాడు ఆరవ్. మిథు రూమ్లోంచి ఆవేశంగా బయటకు వచ్చిన సామ్రాట్ ఆవేశానికి ఇక బ్రేకులు వేసింది మైరా. సామ్రాట్, ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగింది. మైరా గొంతు విని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పిడికిలి బిగించాడు సామ్రాట్. సామ్రాట్ కన్నా అంటూ వెళ్ళి అతని చేతిని పట్టుకుంది మైరా. కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేస్తూ వెనక్కి తిరిగి, ఊరికే అలా బయటకు వెళ్ళొస్తాను అన్నాడు సామ్రాట్ మెల్లిగా. చెప్పానుగా కన్నా, ఈరోజు ఎక్కడికి వెళ్ళొద్దు అని. ఇవాళ అంతా నువ్వు ఇంట్లోనే ఉండు. సాయంత్రం మీ మావయ్య వాళ్ళతో నీ పెళ్లి గురించి మాట్లాడదాం అంది మైరా. ఛ, ఆల్రెడీ పొద్దున్నే అయిపోయిందిగా ఆ ప్రోగ్రాం అన్నాడు సామ్రాట్ విసుగ్గా. అరే కన్నా, పెళ్ళంటే ఓ పూట మాట్లాడగానే అయిపోయింది అనుకుంటే ఎలా? ఇంకా చాలా ఉంది. కాబట్టి నువ్వు ఒక్క 2 రోజులు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది నా ఆర్డర్, అంతే అని చెప్పి ఆరవ్ వస్తుండడం చూసి కిచెన్లోకి దూరింది మైరా. మైరా వెళ్ళగానే వెళ్ళిపోదామని బయటకు వెళ్తున్న సామ్రాట్ షోల్డర్ చుట్టూ చెయ్యేసి బలవంతంగా గెస్ట్ హౌస్లోకి లాక్కెళ్ళాడు ఆరవ్. సామ్రాట్ చిరాగ్గా ఆరవ్ చెయ్యి తీసేయబోతుంటే, చంపుతా నా కొడక, మూసుకొని చక్కగా ఉండుబే అని తిట్టి తీసుకెళ్లి సోఫాలో కుదేసి, ఎక్కడికెరా ఓ తెగ ఆవేశంగా పోతున్నావు అన్నాడు ఆరవ్ కోపంగా. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్. సెకండ్ అప్డేట్ ఇస్తానన్నాను, ఇచ్చేసాను ఈరోజే. కాబట్టి మీ లైక్స్, కామెంట్స్, హైప్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవద్దు.